పర్వతమా పర్వతమా మా అమ్మాయిని చేసుకున్నాడట. పర్వతం అడిగాడంట, అందరినీ మా నన్ను కోరుకున్నారంటే, నువ్వు సూర్యుని కాంతిని ఆపేస్తావట, మేఘాలను ఆపేస్తావట, ఎంతటి గాలినైనా ఆపేస్తావట, చాలా బలాఢ్యుడట, మా అమ్మాయిని చేసుకో అంటే ఆ పర్వతం గాడు అన్నాడంట, గొప్పవాడినే కానీ ఏమి సుఖమండి, అడుగు నుంచో పందికొక్కు డొలుకొచ్చేస్తుంది, నేను రేపు మాపో పడిపెట్టేటోని అన్నాడట. పర్వతాన్ని తొలగేసే పందికొక్కుందా అని చెప్పి పందికొక్కుని పిలిచాడు. అప్పుడు సెట్ అయిందంటే మ్యారేజ్. ఇది గతంలో ఎలక పిల్ల కదా, సరిగ్గా పందికొక్కి సెట్ అయింది. మనం అనుకుంటాం ఇంద్రుడిని చేసుకోవాలి, చంద్రుడిని చేసుకోవాలి, మా ఆయన ఇంద్రుడిలా ఉండాలి, చంద్రుడిలా ఉండాలి, మా ఆవిడ సౌందర్యంలో ఉండాలి, సౌందర్యాలు ఉండాలి. కానీ గంతకు తగ్గ బొంత ఎక్కడో దేవుడు ఏర్పాటు చేస్తాడు అనుకుంటాం. ఎవరెవరినో చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుని చిత్తం ఎక్కడుందో, దేవుని ఏర్పాటు ఎక్కడుందో పెద్దలు చెప్పారు, గంతకు తగ్గ బొంత ఎక్కడో జరుగుతుంది. కనుక పెళ్ళి అయిపోయిన వాళ్ళందరూ ఏమనుకోవాలంటే,